Hello everyone, this is Hemastri, working as Zoology lecturer in Sir CRR Women's College, Eluru. Now I am going to describe about the topic 1.2 Divergent Estuaries in India, their location and species composition. 1.3 Hooghly Matla Estuary, Mahanadi Estuary, Godavari Estuary, Krishna Estuary. In Unit 1 Estuarine Fishery. Paper title Capture Fishery 2. The major estuarine system in India are the Hooghly Matla estuarine system in West Bengal. ఇండియాలో ఉన్న మేజర్ ఎస్ట్రీన్ సిస్టమ్ ఏంటి అంటే హూగ్లీ మట్లా ఎస్ట్రీన్ సిస్టమ్, అది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉంది. ద మహానది అండ్ ఋషికుల్య ఎస్టరీ ఇన్ ఒరిస్సా, మహానది ఋషికుల్య ఎస్టరీస్ ఒరిస్సాలో లొకేట్ అయి ఉన్నాయి. ద గోదావరి అండ్ ద కృష్ణ ఇన్ ఆంధ్రప్రదేశ్, గోదావరి ఎస్టరీ కృష్ణ ఎస్టరీ ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నాయి. ద అడయార్, ద కావేరి, వెల్లార్ అండ్ వైగై ఎస్టరీస్ ఇన్ తమిళనాడు, ఈ 4 ఎస్టరీస్ కూడా తమిళనాడులో లొకేట్ అయి ఉన్నాయి. ద నర్మదా అండ్ ద తప్తి ఇన్ గుజరాత్, అష్టముది ఇన్ కేరళ, కాళీ నది ఇన్ కర్ణాటక అండ్ మండోవి జువారీ సిస్టమ్ ఆఫ్ గోవా. నర్మదా తప్తి గుజరాత్లో, అష్టముది కేరళలో, కాళీ నది కర్ణాటకలో, మండోవి జువారీ ఎస్టరీస్ గోవాలో లొకేట్ అయి ఉన్నాయి. ద ఇంపార్టెంట్ బ్రాకిష్ వాటర్ లేక్స్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద చిలకా లేక్ ఇన్ ఒరిస్సా. ఇంపార్టెంట్ బ్రాకిష్ వాటర్ లేక్ మన కంట్రీలో ఎక్కడుంది అంటే ఒరిస్సాలో ఉంది, అది చిలకా లేక్. బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు నీరు అనమాట. బ్రాకిష్ వాటర్ లేక్ అంటే ఉప్పు నీటి కాలువ. ద పులికాట్ లేక్ అండ్ కిల్లాయ్ బ్యాక్ వాటర్స్ ఇన్ తమిళనాడు అండ్ కొచ్చిన్ అండ్ వెంబానద్ బ్యాక్ వాటర్స్ ఇన్ ఇండియా. పులికాట్ కిల్లాయ్ బ్యాక్ వాటర్స్ అంటే నథింగ్ బట్ ఎస్టరీసే. పులికాట్ కిల్లాయ్ బ్యాక్ వాటర్స్ తమిళనాడులో, కొచ్చిన్ అండ్ వెంబానద్ బ్యాక్ వాటర్స్ కేరళలో లొకేట్ అయి ఉన్నాయి. Though the fisheries of various estuarine systems have been studied in the last 2 decades, a continuous monitoring of the fisheries is done only in the Hooghly Matla estuarine system, the largest estuarine system complex in India. Last 20 yearsగా various estuarine systemsలో ఫిషరీస్ గురించి స్టడీ చేశారు. అప్పుడు హూగ్లీ మట్లా ఎస్ట్రీన్ సిస్టంలో కంటిన్యూస్గా మానిటర్ చేశారు, ఎందుకంటే అది లార్జెస్ట్ ఎస్ట్రీన్ కాంప్లెక్స్ కాబట్టి అక్కడ మానిటర్ చేయడానికి కంటిన్యూస్గా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో హూగ్లీ మట్లా ఎస్ట్రీన్ సిస్టంలో మానిటర్ చేశారు కంటిన్యూస్గా. ద ఫాలోయింగ్ ఎస్టరీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎస్టరీస్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద ఈస్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఈస్ట్ సైడ్లో సిచ్యువేట్ అయి ఉన్న ఇంపార్టెంట్ ఎస్టరీస్ ఏంటో చూద్దాం. The Hooghly Matla estuary, which is located within the state of West Bengal, occupy the marshy deltaic area called the Sundarbans. హూగ్లీ మట్లా ఎస్టరీ అనేది వెస్ట్ బెంగాల్ స్టేట్లో లొకేట్ అయ్యింది అండ్ అలాగే అది మార్షీ డెల్టాయిక్ ఏరియాని ఆక్యుపై చేస్తుంది. మార్షీ డెల్టాయిక్ ఏరియాని సుందర్బన్స్ అని అంటారు. మార్షీ డెల్టాయిక్ ఏరియా అంటే నథింగ్ బట్ తెలుగులో ఏమంటారు అంటే చిత్తడి నేలలు అంటారు. అంటే అక్కడ ఎప్పుడు కూడా తడిగా ఉంటుందన్నమాట, ఎప్పుడు వెట్గా ఉంటుంది ఆ ప్రదేశం అంతా కూడా. సుందర్బన్స్ ఎట్ ద గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఆర్ రిగార్డెడ్ యాజ్ ద లార్జెస్ట్ సింగిల్ మ్యాంగ్రూవ్ జంగిల్ ఆఫ్ ద వరల్డ్, transcending the political boundaries of India and Bangladesh and occupying a total of 10,000 kilometers square. The portion falling in India occupies over 4,170 kilometers square, 23,400 hectares. ఈ గంగా బ్రహ్మపుత్ర డెల్టా దగ్గరున్న సుందర్బన్స్ని వరల్డ్లోనే లార్జెస్ట్ సింగిల్ మ్యాంగ్రూవ్ జంగిల్గా పిలుస్తారు. ఇది ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఉండే సరిహద్దులను మించిపోయి ఉందన్నమాట. ఇది టోటల్గా ఎంత ఏరియాను ఆక్యుపై చేస్తుంది అంటే 10,000 kilometers స్క్వేర్ని. ద పోర్షన్ ఫాలింగ్ ఇన్ ఇండియా ఆక్యుపైస్ ఓవర్ 4,170 kilometers స్క్వేర్. ఇండియాలో ఆక్యుపై చేసిన పోర్షన్ యొక్క ఏరియా ఎంత ఉంటుంది అంటే 4,170 kilometers స్క్వేర్. దీన్ని హెక్టార్స్లో చెప్పాలి అంటే 23,400 hectares. The total approximate area of Sundarbans estuarine water is 2,340 kilometers square. Sundarbans estuarine water total area ఎంత అంటే అప్రాక్సిమేట్గా 2,340 kilometers square. The main Hooghly estuary is a positive estuary. హూగ్లీ ఎస్టరీ ఉంది కదా, అది ఒక పాజిటివ్ ఎస్టరీ అనమాట. ఇట్ హ్యాస్ an approximately triangular wide mouth and probably due to the strong scouring action of the stream
as well as tidal currents. A greater overall circulation is maintained. అప్రాక్సిమేట్గా ఈ ఎస్చరీ అనేది ట్రయాంగులర్ వైడ్ మౌత్ ప్రొవైడ్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ టైడల్ కరెంట్స్ స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే అలల ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఎక్కువ సర్క్యులేషన్ని మెయింటైన్ చేస్తుంది. ద టైడల్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బి రియలైజ్డ్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 290 కిలోమీటర్స్ ఫ్రమ్ ద సీ దగ్గర నుంచి 290 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా మనం ఆ టైడల్ ఇన్ఫ్లుయెన్స్ని చూడొచ్చు అనమాట. ఫిష్ అండ్ ఫిషరీస్. అమాంగ్ ద ఎస్చరీస్ ఆఫ్ ఇండియా, హూగ్లీ మట్లా ఎస్చరీన్ సిస్టమ్ ప్రొవైడ్స్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ గ్రౌండ్స్ ఫర్ ఫిషరీ ఇన్ ఇండియా. మిగిలిన ఎస్చరీస్ అన్నిటికన్నా కూడా ఇండియాలో హూగ్లీ మట్లా ఎస్చరీన్ సిస్టమ్ అనేది ఎక్కువ ఫిషరీ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా హూగ్లీ మట్లా ఎస్చరీన్ సిస్టంలోనే ఫిషరీ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. About 130 species of fishes and 30 species of prawns and crabs are found in the commercial catches obtained from the Sundarbans area. Sundarbans area నుంచి మనకి 130 species of fishes and 30 species of prawns and crabs అనేవి మనకి లభ్యమవుతున్నాయి. Nearly 16,000 fishermen live in different zones of the estuary and fishing activity goes on intensively throughout the year. And the total annual catch amounts to 20,000 to 26,000 tons. Nearly 16,000 ఫిషర్మెన్ అనేవాళ్ళు ఆ ఎస్చరీకి డిఫరెంట్ జోన్స్లో జీవనం సాగిస్తున్నారు. అలాగే ఫిషింగ్ యాక్టివిటీ అనేది త్రూ అవుట్ ద ఇయర్ అంటే ఇయర్ అంతా కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఎంత అమౌంట్ వరకు ఫిషింగ్ యాక్టివిటీ అనేది జరుగుతుంది అంటే 20,000 నుంచి 26,000 టన్స్ వరకు జరుగుతుంది ఎవ్రీ ఇయర్లీ 20,000 నుంచి 26,000 టన్స్ వరకు ఫిషింగ్ యాక్టివిటీ జరుగుతుంది అనమాట. ద ఫిష్ ఫౌనా ఆఫ్ ద హూగ్లీ మట్లా ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ రెసిడెంట్స్ అండ్ ట్రాన్సియెంట్స్ ఆర్ మైగ్రెంట్స్. హూగ్లీ మట్లాలో ఉండే ఫిష్ ఫౌనా రెసిడెంట్స్ అండ్ ట్రాన్సియెంట్స్ ఆర్ మైగ్రెంట్స్ కింద క్లాసిఫై అయింది. నెక్స్ట్ రెసిడెంట్ స్పీషీస్. సో రెసిడెంట్ స్పీషీస్ ఏంటి అంటే ముల్లెట్స్లో లైజా పార్సియా అండ్ లైజా టేడ్, థ్రెడ్ ఫిన్స్, Polynemus tetradactylus and Polynemus indicus, croakers, cynamiles and cynoids baritus, perches, lates calcarifer, ribbonfish, Trichurus savala, clupids, Setipinna tati and Elysia elongate, Setipinna fasa, Hilsa sinensis and Coelia bornensis, Coelia ramkarati, catfish, Tachyceras jalla and Plotosus caneus. Other species include Harpodon, Nitherius, Polynemus, Paradius, Pama and Silaginopsis panigus. ఇవన్నీ కూడా రెసిడెంట్ స్పీషీస్ అన్నమాట. సో ఇది హూగ్లీ మట్లా ఎస్చరీన్ సిస్టమ్ అన్నమాట. ఇది మహానది ఎస్చరీ. మహానది ఎస్చరీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ కటక్ అండ్ పూరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒరిస్సా. మహానది ఎస్చరీ అనేది కటక్ అండ్ పూరి డిస్ట్రిక్ట్ లో ఒరిస్సా దగ్గర లొకేట్ అయి ఉంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద రివర్ మహానది విచ్ మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్. ఈ మహానది ఎస్చరీ అనేది ఎలా ఫామ్ అయింది అంటే మహానది రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో మిక్స్ అయ్యే చోట ఈ మహానది ఎస్చరీ అనేది ఫామ్ అయిందనమాట. ఇట్స్ టోటల్ ఏరియా ఈస్ 30,000 hectares. దాని టోటల్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 30,000 hectares ఉంటుంది. ద యాన్యువల్ ఫిష్ ప్రొడక్షన్ ఈజ్ అబౌట్ 550 tons. దీని ఇయర్లీ ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే 550 tons ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఈ మహానది ఎస్చరీ దగ్గర జరుగుతుంది అనమాట. ద మేజర్ ఫిషెస్ ఫౌండ్ ఇన్ దిస్ ఎస్చరీ ఇంక్లూడ్ ముల్లెట్స్, సీబాస్, సైనిడ్స్ అండ్ ప్రాన్స్. ఇక్కడ దొరికే మేజర్ ఫిషెస్ ఏంటి అంటే ఈ ఎస్చరీ దగ్గర ముల్లెట్స్, సీబాస్, సైనిడ్స్ అండ్ ప్రాన్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. దిస్ ఎస్చరీ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై పూర్ టైడల్ ఆసిలేషన్స్ and flood discharge due to sandbar formation in the sea mouth. సీ మౌత్ దగ్గర శాండ్బార్ ఫార్మేషన్ జరగడం వల్ల అంటే ఏంటంటే ఇసుక పట్టి అంటే ఇసుక అనేది అక్కడ ఆగిపోతుంది అనమాట, ఒక అడ్డుగోడలాగా అయిపోతుంది. దానివల్ల ఈ ఎస్చరీలో టైడల్ ఆసిలేషన్స్ అనేవి చాలా పూర్గా ఉంటాయి. అండ్ అలాగే ఫ్లడ్లోంచి కొట్టుకొచ్చిన ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు చెత్త అంతా కొట్టుకొస్తుంది కదా, అదంతా కూడా అక్కడే నిలిచిపోతుంది అనమాట. This has affected fish yield from the estuary.
ఇది ఫిష్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ఫ్లడ్ డిశ్చార్జ్ అనేది, టైడల్ ఆసిలేషన్స్ అనేవి తక్కువగా జరగడం అనేది ఫిష్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట బాగా. నెక్స్ట్ ఇది డయాగ్రమాటిక్ ఎక్స్ప్రెషన్, ఒరిస్సా దగ్గర ఉన్న ఎస్టరీ యొక్క డయాగ్రామ్ అనమాట ఇది. నెక్స్ట్ ఋషికుల్య ఎస్టరీ. దిస్ ఎస్టరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒరిస్సా. ఈ ఎస్టరీ ఒరిస్సాలో లొకేట్ అయి ఉంది. దిస్ ఎస్టరీ ఈజ్ లార్జ్లీ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ప్రాన్ సీడ్స్ అండ్ ఫ్రైస్ ఆఫ్ మిల్క్ ఫిష్ ఫర్ ఆక్వాకల్చర్. ఈ ఎస్టరీ దగ్గర ఎక్కువగా ప్రాన్ సీడ్స్ని కలెక్ట్ చేస్తారు అండ్ అలాగే మిల్క్ ఫిష్ యొక్క ఫ్రైస్ని కూడా, అంటే చిన్న చిన్న సీడ్స్ని అనమాట. ఇప్పుడు చేపలు పెంచడానికి చిన్న చిన్న పిల్లలు కావాలి కదా, చేప పిల్లలు అండ్ అలాగే ప్రాన్ సీడ్స్ అంటే చిన్న చిన్న రొయ్య పిల్లలు అనేవి ముందుగా కావాలి కదా. ఫ్రైస్ అండ్ ఫింగర్లింగ్స్ని ఇక్కడ ఎక్కువగా కలెక్ట్ చేస్తారనమాట. ద మిల్క్ ఫిష్ కానోస్ కానోస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిన్ ఫిషరీ రిసోర్సెస్ ఆఫ్ దిస్ ఏరియా. ఫిన్ ఫిషెస్ ఏంటి అంటే కానోస్ కానోస్ మాత్రమే మనకి ఋషికుల్య ఎస్టరీలో దొరుకుతుంది. మిగతా ఏ ఫిన్ ఫిషెస్ కూడా ఇక్కడ మనకి లభ్యం అవ్వమన్నమాట. 3 peak occurrence of the Canos species fry is recorded during the month of August, September and April. 17.52%, 14.96% and 10.1% respectively. ఇక్కడ ఎక్కువగా కానో స్పీషియస్ ఫ్రైస్ ఎప్పుడు రికార్డ్ అవుతాయి అంటే, ఎప్పుడు లభ్యం అవుతాయి అంటే ఆగస్ట్ మంత్లో, సెప్టెంబర్ మంత్లో, ఏప్రిల్ మంత్లో. ఆగస్ట్ మంత్లో 17.52%, సెప్టెంబర్లో 14.96% అండ్ అలాగే ఏప్రిల్లో 10.1% ఫ్రైస్ని మనకి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ద లోయెస్ట్ క్యాచ్ ఆఫ్ ద ఫ్రై ఈజ్ అబ్జర్వ్ డ్యూరింగ్ డిసెంబర్ 5.66%. లోయెస్ట్ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఫ్రైస్ డిసెంబర్ మంత్లో. అది కూడా ఎంత అంటే 5.66% మాత్రమే మనకు లభ్యమవుతాయి. ఎక్కువ ఏమో ఆగస్ట్, సెప్టెంబర్, ఏప్రిల్లో దొరుకుతాయి, తక్కువగా డిసెంబర్ మంత్లో దొరుకుతాయి. ద వేరియేషన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ద ఫిజికల్ పారామీటర్స్. సో డిస్ట్రిబ్యూషన్ అనేది ఫిజికల్ పారామీటర్స్కి రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఫిజికల్ పారామీటర్స్ అంటే ఎన్విరాన్మెంట్ వేరియేషన్స్ని బట్టి డిస్ట్రిబ్యూషన్ కూడా వేరియేట్ అవుతూ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎన్విరాన్మెంట్. ఇన్ అడిషన్ టు దీస్ స్పీషెస్ దేర్ ఈజ్ ఎ రెగ్యులర్ ఫిషరీ ఆఫ్ అదర్ స్పీషెస్ అండ్ మెనీ ఎస్టరీన్ ఫిషెస్ ఆర్ కాట్ త్రూ అవుట్ ద ఇయర్. అండ్ అలాగే ఇక్కడ ఈ కానోస్ స్పీషెస్ అవి మాత్రమే కాకుండా రెగ్యులర్గా వేరే అదర్ స్పీషెస్ కూడా దొరుకుతాయి అన్నమాట త్రూ అవుట్ ద ఇయర్. కాకపోతే అవి చాలా తక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. ఈ కానోస్ స్పీషెస్ అనేవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఋషికుల్య రివర్, బే ఆఫ్ బెంగాల్. అండ్ ఇది అలాగే ఇది ఎస్టరీ ఫామ్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది ఋషికుల్య రివర్, ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ మీట్ అయ్యే ప్లేస్, ఇక్కడ ఒక ఎస్టరీ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గోదావరి ఎస్టరీ. ద గోదావరి ఎస్టరీ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద ప్లేస్ where the 1330 kilometers long Godavari meet the Bay of Bengal on the east coast of India in the state of Andhra Pradesh. సో ఈ గోదావరి ఎస్టరీ అనేది, గోదావరి 1330 కిలోమీటర్స్ లాంగ్ ఉన్న గోదావరి అనేది బే ఆఫ్ బెంగాల్లో మీట్ అయ్యే చోట ఈ గోదావరి ఎస్టరీ అనేది సిచ్యువేట్ అయ్యింది. ఏ స్టేట్లో? ఆంధ్రప్రదేశ్లో. River Godavari divides at Dhauleshwaram into 2 principal distributaries such as the Vasishta and the Gautami, which enclose a wide range delta between them. ఈ గోదావరి అనేది ధవళేశ్వరం దగ్గర 2 ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూటరీస్ కింద డివైడ్ అవుతుందన్నమాట. ఒకటి వశిష్ట అండ్ అలాగే గౌతమి. ఇవి రెండు కూడా ఒక వైడ్ డెల్టాని వారింటి మధ్య ఎన్క్లోజ్ అయి ఉంటాయి. ద టైడల్ ఎఫెక్ట్ ఈజ్ రియలైజ్డ్ అప్ టు 45 కిలోమీటర్స్ ఫ్రమ్ ద రివర్ మౌత్. మనం టైడల్ ఎఫెక్ట్ అనేది 45 కిలోమీటర్స్ దూరం వరకు కూడా రివర్ మౌత్ నుంచి మనం గమనించవచ్చు. ద టోటల్ ఏరియా ఆఫ్ దిస్ ఎస్టరీ ఈజ్ అబౌట్ 18,000 hectares. ఈ ఎస్టరీ యొక్క టోటల్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 18,000 hectares వరకు ఉంటుంది. దేర్ ఆర్ అబౌట్ 185 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఎక్స్క్లూడింగ్ క్లూపిడ్స్. ఇక్కడ క్లూపిడ్స్ తప్ప 185, క్లూపిడ్స్ కాకుండా 185 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ని మనం గమనించవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ 185 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ అనేవి లభ్యమవుతాయి అన్నమాట. ద యాన్యువల్ ఫిష్ ప్రొడక్షన్ ఈజ్ అబౌట్ 5,000 tons. ఇక్కడ ఇయర్లీ ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే 5,000 tons వరకు కూడా ఉంటుంది. ప్రాన్స్ ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ ఫిషరీ ఇన్ ద గౌతమి గోదావరి ఎస్టరీ. ఈ గౌతమి గోదావరి ఎస్టరీలో ప్రాన్స్ అనేవి
ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫిషెస్ కన్నా కూడా ప్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వైట్ బెయిట్ యాంకోవెయిలీ కొమ్మసోని ఈస్ అబండెంట్ ఫ్రమ్ February to June when the salinity is high, and these are absent during the flood period when the salinity is low. సో ఈ వైట్ బెయిట్ యాంకోవెల్లీ కమెర్సోని అనేవి ఫిబ్రవరి జూన్ మంత్స్లో సెలినిటీ హైగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అండ్ అలాగే ఫ్లడ్ పీరియడ్లో ఎప్పుడైతే సెలినిటీ అనేది లో రేంజ్లో ఉంటుందో అప్పుడు ఈ స్పీషీస్ అనేవి దొరకవు. అండ్ నెక్స్ట్ సెటిపిన్నా గోదావరిensis అండ్ ద సైనైడ్ సూడోసైనా యాక్సిలరీస్ ఫార్మ్ నోటబుల్ ఫిషరీస్. అవే కాకుండా ఈ 3 స్పీషీస్ కూడా సెటిపిన్నా గోదావరిensis, సైనైడ్, సూడోసైనా యాక్సిలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి. ముల్లెట్స్ ఫార్మ్ 1/3 ఆఫ్ ద టోటల్ ఫిష్ క్యాచ్. మొత్తం ఉండే ఫిషెస్లో కూడా ముల్లెట్స్ అనేవి 1/3 పార్ట్ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. అదర్ స్పీషీస్ ఫార్మ్ కమర్షియల్ ఇంపార్టెన్స్ ఆర్, ఇంకా వేరే వేరే స్పీషీస్ ఏముంటాయి అంటే ప్రిస్టిపోమా హాస్టా, లైనాథస్ స్పీషీస్, జెరిస్ ఫిలమెంటోసస్, క్యారింగ్ స్పీషీస్, సిల్లాగో సిహామా, గోబియస్ స్పీషీస్, సైనా స్పీషీస్, ప్లాటిసిఫాలస్ అండ్ లేట్స్ కాల్కరిఫెర్ ఎక్సెట్రా. అదర్ ప్రామినెంట్ ఫిషెస్ ఇంక్లూడ్ ఎలాస్మోబ్రాంచెస్, ప్రాంఫ్రెట్స్, మ్యాక్రెల్స్, పెర్చెస్ అండ్ రిబ్బన్ ఫిష్. ఇంకా వేరే ప్రామినెంట్ ఫిషెస్ ఏముంటాయి అంటే ఎలాస్మోబ్రాంచెస్, పాంఫ్రెట్స్, మ్యాక్రెల్స్, పెర్చెస్ అండ్ రిబ్బన్ ఫిషెస్. ఇవన్నీ కూడా అక్కడ లభ్యమవుతాయి అన్నమాట. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ ప్రాన్ ఫిషరీ. ఇక్కడ ప్రాన్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అలాగే ఆ ప్రాన్ స్పీషీస్ ఏమిటి అంటే మెటాపీనియస్ మోనోసిరస్, మెటాపీనియస్ బ్రివికార్నిస్, మెటాపీనియస్ డాబ్సోని, మెటాపీనియస్ ఎఫినిస్, ఫినిరోపీనియస్ ఇండికస్, పీనియస్ మోనోడాన్, పీనియస్ సెమీసల్కేటస్, పీనియస్ మెర్గైనెన్సిస్ అండ్ పీనియస్ జపోనికస్ ఆర్ ద కామన్ ప్రాన్స్ అక్కరింగ్ హియర్. ఈ స్పీషీస్ అనేవి ఎక్కువగా ఇక్కడ లభ్యమవుతాయి అన్నమాట. ఆఫ్ ద సెవరల్ స్పీషీస్ ఆఫ్ ప్రాన్స్, ఎం మోనోసిరస్ విచ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రాన్ ఈస్ అవైలబుల్ ఇన్ ద లోవర్ రీచెస్ ఆఫ్ ద ఎస్చరీ, పర్టికులర్లీ ఇన్ ద మ్యాంగ్రూవ్ స్వాంప్స్ అండ్ బ్యాక్ వాటర్స్. ఈ స్పీషీస్ అన్నిటికన్నా కూడా మెటాపీనియస్ మోనోసిరస్ అనేది ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఆ ప్రాన్ స్పీషీస్ అనేవి ఈ రీజియన్ లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ అలాగే ఎక్కడ అంటే ఎస్చరీకి లోవర్ రీచెస్ అంటే కింద ప్రదేశంలో, ఎస్చరీకి బాగా లో పొజిషన్స్ లో ఇవి లభ్యం అవుతాయి అనమాట. అండ్ అలాగే ఎక్కువ ఎక్కడంటే మ్యాంగ్రూవ్ స్వాంప్స్ లోను బ్యాక్ వాటర్స్ దగ్గర కూడా ఇవి లభ్యం అవుతాయి. ద ఫిషరీస్ ఆఫ్ గోదావరి ఎస్చరీ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్ సెవర్లీ బై ద శాండ్ బార్ ఫార్మేషన్. ఈ ఫిషరీస్ అనేవి గోదావరి ఎస్చరీ దగ్గర ఫామ్ అయ్యే శాండ్ బార్ ఫార్మేషన్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది చూసుకోండి, గోదావరి అది గోదావరి కాదు. నెక్స్ట్ షోర్ లైన్ సెన్సిస్, డ్రాగ్నెట్, బ్యాగ్నెట్, గిల్నెట్ అండ్ స్టేక్నెట్స్ ఆర్ ద గేర్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ దిస్ ఎస్చరీ. డ్రాగ్నెట్ ఇవన్నీ ఏంటి అంటే వలలు అనమాట. చేపలు ప్రాన్స్ పట్టుకోవడానికి మనం వలలు యూజ్ చేస్తాం కదా, వాటి డిఫరెంట్ వలల పేర్లు అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇది గోదావరి రివర్ ఇక్కడ డివైడ్ అవుతుంది చూడండి, ధవళేశ్వరం దగ్గర డివైడ్ అవుతుంది. ఇదంతా కూడా గౌతమి గోదావరి అండ్ అలాగే ఇది వశిష్ట గోదావరి. ఓకేనా. నెక్స్ట్ కృష్ణా ఎస్చరీ. ద కృష్ణా ఎస్చరీ డివైడ్స్ ఇంటూ 3 branches such as a western branch, Krishna proper, an eastern branch, Gollumutta Paya and a central branch, Nadimeru, before it falls into Bay of Bengal. బే ఆఫ్ బెంగాల్లో ఇది మిక్స్ అవడానికి ముందుగా కృష్ణా ఎస్చరీ అనేది 3 branches కింద డివైడ్ అవుతుంది అనమాట. ఒకటి వెస్ట్రన్ బ్రాంచ్, దాన్ని కృష్ణా ప్రాపర్ అంటాం. అండ్ అలాగే అండ్ ఈస్టర్న్ బ్రాంచ్, దాన్ని గొల్లుముట్ట పాయ అంటాం. అండ్ అలాగే సెంట్రల్ బ్రాంచ్, దాన్ని నడిమేరు అంటాం అనమాట. ఇది కృష్ణా అనేది 3 branches గా డివైడ్ అవుతుంది. ఫ్రెష్ వాటర్ డిశ్చార్జ్ ఇన్ టు ద ఎస్చరీ డ్రైస్ అప్ కంప్లీట్లీ ఫ్రమ్ మార్చ్ టు జూన్. ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఎస్చరీలోకి డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మార్చ్ నుంచి జూన్ టైంలో ఎస్చరీ అనేది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. ఇది ఆ ఎస్చరీ అనమాట. నెక్స్ట్ కావేరీ ఎస్చరీ. ద ఎస్చరీ ఈస్ ఫార్మ్డ్ బై ద రివర్ కావేరీ విచ్ మీట్స్ ద బే ఆఫ్ బెంగాల్ ఇన్ తమిళనాడు. కావేరీ రివర్ అనేది తమిళనాడులో బే ఆఫ్ బెంగాల్ని మీట్ అయ్యే ప్రదేశంలో కావేరీ ఎస్చరీ అనేది
ఫామ్ అయింది. ద రివర్ కావేరీ ఇన్ ఇట్స్ డెల్టాయిక్ రీజియన్ లయింగ్ ఇన్ తమిళనాడు డివైడ్స్ ఇంటూ ఏ నార్దరన్ బ్రాంచ్ ద కొలెరాన్ అండ్ ఏ సదరన్ బ్రాంచ్ ద కావేరీ ప్రాపర్. ఈ కావేరీ రివర్ అనేది దాని డెల్టాయిక్ రీజియన్ లో తమిళనాడులో 2 బ్రాంచెస్ గా డివైడ్ అయింది. అది నదరన్ బ్రాంచ్, దాన్ని కొలెరాన్ అంటారు, అండ్ అలాగే సదరన్ బ్రాంచ్ ద కావేరీ ప్రాపర్. లిటిల్ ఈజ్ నౌన్ అబౌట్ ద ఫిషింగ్ పొటెన్షియల్ ఆఫ్ ది కావేరీ ఎస్టరీ. కావేరీ ఎస్టరీలో ఫిషింగ్ అనేది చాలా తక్కువగా రికార్డ్ అయిందనమాట. ద ఫాలోయింగ్ ఫౌనా హ్యావ్ బీన్ రికార్డెడ్ ఫ్రమ్ కావేరీ ఎస్టరీ ZSI 2011. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2011 ప్రకారం ద ఫాలోయింగ్ ఫౌనాని కావేరీ ఎస్టరీలో రికార్డ్ చేశారు. 117 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ విచ్ బిలాంగ్ టు 87 జెనెరా అండ్ 52 ఫ్యామిలీస్. 21 స్పీషీస్ ఆఫ్ crabs which belong to 13 genera and 8 families. 19 species of prawns which belong to 9 genera and 4 families. 31 species of molluscs which belong to 22 genera and 16 families. 87 genera కి చెందిన 117 species of fishes ని అండ్ అలాగే 52 families ని, 13 genera కి చెందిన 21 species of crabs ని అండ్ అలాగే 8 families ని, 9 జెనెరాకి చెందిన 19 స్పీషీస్ ఆఫ్ ప్రాన్స్ ని అండ్ అలాగే 4 ఫ్యామిలీస్ ని, 22 జెనెరాకి చెందిన 31 స్పీషీస్ ఆఫ్ మలస్కస్ ని అండ్ అలాగే 16 ఫ్యామిలీస్ ని వాళ్ళు కావేరీ ఎస్టరీలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం 2011 లో రికార్డ్ చేశారనమాట. కామన్ స్పీషీస్ ఇన్ దిస్ ఎస్టరీ ఇంక్లూడ్ ముల్లెట్స్, క్లూపిడ్స్, పెర్చెస్, లేట్స్, పాలినీమస్, ఈల్స్, ప్రాన్స్, క్రాబ్స్ అండ్ అదర్స్. ఇక్కడ ఉండే ఇంకా కామన్ స్పీషీస్ ఏంటి అంటే ముల్లెట్స్, క్లూపిడ్స్, పెర్చెస్, లేట్స్, పాలినీమస్, ఈల్స్, ప్రాన్స్, క్రాబ్స్ అండ్ ఇంకా మొదలైనవి. ఇది కావేరీ రివర్ అన్నమాట. ఇదంతా కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసే చోట అన్నమాట. నెక్స్ట్ అడయార్ ఎస్టరీ. ద ఎస్టరీ ఈస్ ఫార్మ్డ్ బై ద 40 kilometers long Adayar River which meets the Bay of Bengal within the southern limits of Chennai city in Tamil Nadu. ఈ 40 kilometers long ఉన్న అడయార్ రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో మీట్ అయ్యేటప్పుడు తమిళనాడులోని చెన్నై సిటీ సదరన్ లిమిట్స్లో ఈ అడయార్ ఎస్టరీ అనేది ఫామ్ అయిందనమాట. ది ఎస్టరీ ఈజ్ కనెక్టెడ్ టు ద సీ ఓన్లీ డ్యూరింగ్ మన్సూన్ అండ్ పోస్ట్ మన్సూన్ మంత్స్ వెన్ ఫ్రెష్ వాటర్ డిశ్చార్జ్ ఎన్స్యూస్. ఈ ఎస్టరీ అనేది సీకి ఓన్లీ మన్సూన్ సీజన్స్లోనూ అండ్ అలాగే పోస్ట్ మన్సూన్ మంత్స్లో మాత్రమే, ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ అనేది డిశ్చార్జ్ జరుగుతుందో అప్పుడు మాత్రమే ఈ ఎస్టరీ అనేది సీకి కనెక్ట్ అయి ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ జనవరి ఏ శాండ్ బార్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ద రివర్ మౌత్ అండ్ ద ఎస్టరీ గెట్స్ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద సీ. జనవరి ఎండ్లో శాండ్ బార్ అంటే ఇసుక అనేది ఇసుక మేట పడిపోయింది అంటారు కదా, ఈ సముద్రానికి ఈ సీకి అండ్ అలాగే ఈ రివర్కి మధ్యలో ఈ శాండ్ బార్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ ఎస్టరీ అనేది టోటల్గా కట్ ఆఫ్ అయిపోతుంది సీ నుండి. ఇక్కడ దొరికే కామన్ స్పీషీస్. ద కామన్ స్పీషీస్ ఆర్ ముల్లెట్స్, ప్రాన్స్, సిలాగోసిహామా, ఓరియోక్రోమిస్ మొసాంబికస్, క్యాట్ ఫిషెస్, ఇట్రోప్లస్ స్పీషీస్, పాంచాక్స్ పార్వాస్, అప్లోకైలస్, మెలాస్టిగా అండ్ ద మడ్ స్కిప్పర్, పెరియోఫ్థాల్మస్, కీల్రూటెరీ ఎక్సెట్రా. ఈ స్పీషీస్ అన్నీ కూడా కామన్గా ఈ అడయార్ ఎస్టరీలో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇది అడయార్ ఎస్టరీ. ఇక్కడ ఎండ్ ఆఫ్ జనవరిలో ఇసుక మేటలు పడిపోయి ఈ సీ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. టోటల్గా ఈ రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలవకుండా కట్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వెల్లార్ ఎస్టరీ. ద ఎస్టరీ ఈజ్ formed by the river Vellar which drains into the Bay of Bengal at Portanova in Tamil Nadu. ఈ ఎస్టరీ అనేది వెల్లార్ రివర్ బే ఆఫ్ బెంగాల్లో పోర్టనోవా ప్లేస్లో మీట్ అయ్యేటప్పుడు ఈ ఎస్టరీ అనేది ఫామ్ అయిందనమాట. ఇది తమిళనాడులో లొకేట్ అయ్యింది. ద టోటల్ కోర్స్ ఆఫ్ ద రివర్ ఈజ్ 480 kilometers of which the estuary covers only 262 hectares. ఈ రివర్ టోటల్ ఏరియా ఎంత అంటే 480 కిలోమీటర్స్. ఈ వెల్లార్ ఎస్టరీ ఎంత కవర్ చేస్తుంది అంటే 262 హెక్టార్స్ని
ఈ వెల్లార్ ఎస్చరీ అనేది కవర్ చేస్తుంది. ద క్యాచెస్ ఆఫ్ దిస్ ఎస్చరీ ఇంక్లూడ్స్ ముల్లెట్స్, సైనిడ్స్, క్యాట్ఫిషెస్, పాలినెమిడ్స్, లియోగ్నాథిడ్స్, ప్రాన్స్, క్రాబ్స్, క్లామ్స్. ఈ ఎస్చరీలో మనకి లభ్యమయ్యే ఫిషరీ ఏంటి అంటే ముల్లెట్స్, సైనిడ్స్, క్యాట్ఫిషెస్, పాలినెమిడ్స్, లియోగ్నాథిడ్స్, ప్రాన్స్, క్రాబ్స్, క్లామ్స్. It serves as a good nursery ground for many of the fishes in Porto-Novo waters. ఈ ఎస్చరీ అనేది పోర్టోనోవో వాటర్లో ఉన్న ఫిషెస్ చాలా వాటికి నర్సరీ లాగా సర్వ్ చేస్తుంది అనమాట. నర్సరీ అంటే ఈ ఫిషెస్ అన్నీ కూడా ఈ వెల్లార్ ఎస్చరీలోకి వచ్చి ఎగ్స్ లే చేసి వాటి స్పీషియస్ని గ్రో చేసుకుంటాయి అన్నమాట. ముల్లెట్స్ కన్స్టిట్యూట్ 23.5%, prawns 13% and crabs 8% of the total landings. ఈ టోటల్ ల్యాండింగ్స్లో ముల్లెట్స్ అనేవి 23.5%, ప్రాన్స్ 13% అండ్ అలాగే క్రాబ్స్ 8% ఉంటాయన్నమాట. ఈ వెల్లార్ ఎస్చరీలో కంట్రిబ్యూషన్ ఆఫ్ మొలస్కన్ మెయిన్లీ క్లామ్స్ ఫిషరీ ఈజ్ సబ్స్టాన్షియల్ 65%. ఈ వెల్లార్ ఎస్చరీలో మెయిన్గా క్లామ్స్ అంటే మొలస్కన్స్ 65% కన్స్టిట్యూట్ అయి ఉంటాయన్నమాట. దే ఆర్ సోల్డ్ ఎట్ చీప్ రేట్ అండ్ దేర్ షెల్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ లైమ్. ఇక్కడ గ్రో అయ్యే ఈ ఎస్చరీలో గ్రో అయ్యే ఈ ఫిషరీ మొత్తానికి కూడా చీప్ రేట్ అంటే చాలా తక్కువ రేట్కే వాళ్ళు అమ్ముతారు. అండ్ అలాగే వాటి షెల్స్ని లైమ్ ప్రొడక్షన్కి యూస్ చేస్తారనమాట. మెయిన్ గియర్స్ ఎంప్లాయిడ్ ఫర్ ఫిషింగ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ నెట్స్ విత్ వ్యారియింగ్ మెష్ సైజెస్. ఈ ఫిషింగ్ చేయడానికి వాళ్ళు క్యాస్ట్ నెట్స్ని అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ నెట్స్ని యూస్ చేస్తారనమాట. వ్యారియింగ్ మెష్ సైజెస్ అండ్ మెష్ సైజెస్ చిన్నగా కొన్ని పెద్దగా అలా డిఫరెంట్ సైజెస్లో ఉండే మెషెస్ని వాళ్ళు ఫిషింగ్కి యూస్ చేస్తారనమాట. ఫిషింగ్ బై ఏ హాలో కోన్ షేప్డ్ బాస్కెట్ ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్. హాల్లో కోన్ షేప్ బాస్కెట్ అంటే కోన్ షేప్లో ఉన్న ఒక బాస్కెట్ లాంటి వాటితో కూడా వాళ్ళు ఫిషింగ్ని చేస్తారనమాట. పీక్ ఫిషింగ్ సీజన్స్ ఆర్ సమ్మర్ అండ్ ప్రీ మన్సూన్ మంత్స్, ఆల్దో ఇంటెన్సివ్ ఫిషింగ్ స్టార్ట్స్ సూన్ ఆఫ్టర్ ద రెయిన్స్. ఎక్కువగా ఫిషింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే సమ్మర్ సీజన్స్లోను అండ్ అలాగే ప్రీ మన్సూన్ మంత్స్లోను ఇక్కడ ఎక్కువగా ఫిషింగ్ జరుగుతుంది అనమాట. అండ్ అలాగే రెయిన్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత నుంచి కూడా ఫిషింగ్ అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళు. కానీ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అంటే సమ్మర్ సీజన్స్లోను ప్రీ మన్సూన్ మంత్స్లోను ఎక్కువగా ఫిషింగ్ అనేది జరుగుతుంది. ఇది వెల్లార్ ఎస్చరీ అనమాట. ఇది బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు ఇది బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ వైగై అండ్ ఇట్స్ అడ్జసెంట్ ఎస్చరీస్. దేర్ ఆర్ 7 estuaries in Ramanathapuram district, Tamil Nadu, covering an average area of about 93.77 hectares. 93.77 hectaresని కవర్ చేస్తూ తమిళనాడులోని రామనాథపురం డిస్ట్రిక్ట్లో 7 estuaries ఉన్నాయంట. ఆఫ్ ద 7 estuaries, the estuaries వైగాయ్, కొట్టకూడి, కొట్టకారాయ్, పంబన్, చిన్నపాలెం అండ్ ద పంబార్ రిమైన్ ఓపెన్ త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా ఈ ఎస్చరీస్ అనేవి ఓపెన్గానే ఉంటాయంట. ద అదర్ 2 estuaries మలాల్టా అండ్ ద పలాయర్ రిమైన్ క్లోజ్డ్ ఫర్ 7 to 9 months. ఇంకా రిమైనింగ్ 2 estuaries మలాల్తా అండ్ పలాయర్ అనే ఈ 2 estuaries 7 to 9 months వరకు క్లోజ్ చేసే ఉంటాయన్నమాట. అమాంగ్ దెమ్ వైగై estuary is the most important one. దిస్ ఎస్చరీ ల్యాండ్స్ ద హైయెస్ట్ క్యాచెస్. వీటన్నిటికన్నా కూడా వైగై ఎస్చరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువగా ఫిష్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. కమర్షియల్ ఫిషరీస్ ఇన్ వైగై ఎస్చరీ assume importance from aquaculture viewpoint as it is rich in seed resources of commercially important species of fishes and prawns. Important fishes are milkfish, mullets and prawns. అకార్డింగ్ టు ఆక్వాకల్చర్ వ్యూ పాయింట్ ఈ వైగై ఎస్చరీలో కమర్షియల్ ఫిషరీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనమాట. ఎందుకు అంటే ఇవి ఎక్కువ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇవి కమర్షియల్గా ఇంపార్టెంట్
స్పీషీస్ అన్నమాట. ఈ ఫిషెస్, ప్రాన్స్ అనేవి ఎక్కువ సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో అదర్ కంట్రీస్కి, అలాంటి సీడ్స్ని ఇవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ ఫిషెస్ ఏంటి అంటే మిల్క్ ఫిషెస్, ముల్లెట్స్, ప్రాన్స్. ఇది వైగాయ్ రివర్ అండ్ అలాగే వైగాయ్ ఎస్చరీ. నెక్స్ట్, నర్మదా ఎస్చరీ. ద ఎస్చరీ ఈజ్ formed by the river Narmada, which drains into the Gulf of Cambay in the west coast. నర్మదా రివర్ అనేది గల్ఫ్ ఆఫ్ కేంబేలోకి మీట్ అయినప్పుడు అక్కడ నర్మదా ఎస్చరీ అనేది ఫామ్ అయిందనమాట. టెర్న్యులోస్ ఇలీషా ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ ఫిషరీ ఇన్ ద నర్మదా ఎస్చరీ అండ్ సమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఫిషరీ ఏంటి అంటే టెర్న్యులోస్ ఇలీషా. ఈ నర్మదా ఎస్చరీలో టెర్న్యులోస్ ఇలీషా అనే ఫిషరీ ఎక్కువగా దొరుకుతుంది. అండ్ అలాగే ఇది డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఇది రివర్స్లో స్విమ్ చేస్తుంది అనమాట. Catches at the estuary month comprise a mixture of Hilsa ilisha and Tenulos sinensis. Mullets and prawns are also common in the estuary. ఈ ఎస్చరీలో కామన్గా దొరికే స్పీషీస్ ఏంటి అంటే హిల్సా ఇలీషా అండ్ టెన్యులోస్ సైనెన్సిస్, ముల్లెట్స్ అండ్ ప్రాన్స్. ఇవన్నీ కూడా ఈ ఎస్చరీలో మనకి ఎక్కువగా లభ్యమవుతాయి అన్నమాట. ద యాన్యువల్ ఫిష్ ప్రొడక్షన్ ఈజ్ అబౌట్ 4000 tons. ఇక్కడ ఇయర్లీ ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది అంటే 4000 tons వరకు ఉంటుందన్నమాట. ఇది నర్మదా ఎస్చరీ. ఇదిగో గల్ఫ్ ఆఫ్ ఖంబాట్, దీన్నే గల్ఫ్ ఆఫ్ క్యాంబే అని కూడా అంటారు. నెక్స్ట్, తప్తి ఎస్చరీ. తప్తి ఎస్చరీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ గల్ఫ్ ఆఫ్ కేంబే నియర్ సూరత్ ఇన్ గుజరాత్ స్టేట్. ఈ తప్తి ఎస్చరీ అనేది గల్ఫ్ ఆఫ్ కేంబేలో సిచ్యువేట్ అయి ఉందన్నమాట. ఇక్కడ గుజరాత్ స్టేట్లో నియర్ సూరత్ అనే ప్రాంతానికి దగ్గరలో. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద రివర్ తప్తి విచ్ మీట్స్ ద అరేబియన్ సీ త్రూ గల్ఫ్ ఆఫ్ కేంబే. ఈ తప్తి రివర్ అనేది అరేబియన్ సీలో మీట్ అయ్యేటప్పుడు, గల్ఫ్ ఆఫ్ కేంబే ద్వారా అరేబియన్ సీలో మీట్ అయ్యేటప్పుడు ఈ తప్తి ఎస్చరీ అనేది ఫామ్ అయింది. ఫిషరీస్ పొటెన్షియల్ ఆఫ్ ది తపతి ఎస్చరీ హ్యాస్ డ్రాస్టికల్లీ డిక్లైన్ ఆఫ్టర్ ద కమిషనింగ్ ఆఫ్ ది యుకై డ్యామ్. ఇక్కడ ఫిషింగ్ అనేది చేయకూడదు అని యుకై డ్యామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ తప్తి ఎస్చరీ దగ్గర ఫిషింగ్ అనేది చేయకూడదని వాటిని డిక్లైన్ చేశారనమాట. నెక్స్ట్, అష్టముది ఎస్చరీ. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద కొల్లాం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద స్టేట్ కేరళ. ఈ అష్టముది ఎస్చరీ ఎక్కడ సిచ్యువేట్ అయింది అంటే కేరళలోని కొల్లాం డిస్ట్రిక్ట్లో. 97 species belonging to 39 families of fishes, prawns, crabs and clams etc. are available here. 39 ఫ్యామిలీస్కి చెందిన 97 స్పీషీస్ ఆఫ్ ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్, క్లామ్స్ అనేవి ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. ఆఫ్ ది 39 ఫ్యామిలీస్ 12 కంట్రిబ్యూట్ టు ద ఫిషరీ సబ్స్టాన్షియల్లీ. 39 ఫ్యామిలీస్లోనూ 12 ఫ్యామిలీస్ అనేవి ఫిషరీకి సంబంధించినవి అన్నమాట. అంటే ఫిన్ ఫిషెస్కి సంబంధించినవి ఈ 12 ఫ్యామిలీస్. ముల్లెట్స్ అండ్ ద పర్ల్ స్పాట్ ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఫార్మ్స్ హ్యావింగ్ ఏ గుడ్ మార్కెట్ వాల్యూ. ముల్లెట్స్ అలాగే పర్ల్ స్పాట్ ఫిషెస్ అనేవి ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. అండ్ అలాగే వాటికి చాలా మంచి మార్కెట్ ఉందంట. మార్కెట్లో ఎక్కువ వాల్యూ అవి ఉంటాయి అన్నమాట. యాంకోవీస్ ఫార్మ్ ఏ సీజనల్ ఫిషరీ ఫ్రమ్ జూలై టు అక్టోబర్. జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా యాంకోవీస్ అనేవి ఫిషెస్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రాన్ రిసోర్సెస్ అండ్ ద పీక్ ప్రాన్ ఫిషరీ సీజన్ లాస్ట్ ఫ్రమ్ ఆగస్ట్ టు అక్టోబర్. ఇక్కడ మనకి ఈ అష్టముది ఎస్చరీలో ప్రాన్ రిసోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫిషెస్ వాటికన్నా కూడా ప్రాన్స్ అనేవి మనకి ఎక్కువగా దొరుకుతాయి. అండ్ అలాగే పీక్ సీజన్ ఏది అంటే ఎప్పుడు ప్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఆగస్ట్ మంత్ నుంచి అక్టోబర్ మంత్లో ఈ ప్రాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ట్రెడిషనల్ డగ్అవుట్ క్యానోస్ ఆర్ ద కామన్ ఫిషింగ్ క్రాఫ్ట్స్. వాళ్ళు కామన్గా ఫిషింగ్ చేయడానికి వేటిని యూజ్ చేస్తారు అంటే డగ్అవుట్ క్యానోస్ అనే వాటిని యూజ్ చేస్తారు అంట. 4 types of gears, namely seine nets, cast nets, Chinese dip nets and drag nets are commonly used. వాళ్ళు కామన్గా ఏం యూజ్ చేస్తారు అంటే ఫిషింగ్ చేయడానికి సైన్ నెట్స్ని, క్యాస్ట్ నెట్స్ని, చైనీస్ డిప్ నెట్స్ని, అలాగే డ్రాగ్ నెట్స్ని, అంటే అవి ఒక టైప్ ఆఫ్ వలలు అన్నమాట. వాటిని వీళ్ళు ఫిషింగ్కి యూజ్ చేస్తారు.
In addition to these gears, lure fishing and scareline fishing are also employed. వాటితో పాటు ల్యూర్ ఫిషింగ్ అంటే గేలం వేస్తారు కదా, చిన్న లాస్ట్లో చిన్న సూది ఇలాంటిది పెట్టి, సో దాన్ని ల్యూర్ ఫిషింగ్ అంటారు. స్కేర్లైన్ ఫిషింగ్ అంటే అలాంటి గేలాలు లైన్గా ఒక థ్రెడ్కి కట్టేసి వాటితో ఫిషింగ్ చేస్తారనమాట. బిసైడ్ ద క్యాప్చర్ ఫిషరీ, ఇట్ ప్రొవైడ్స్ ఏ గుడ్ స్కోప్ ఫర్ ఫిష్ అండ్ ప్రాన్ కల్చర్. ఈ ఎస్చరీ అనేది ఎక్కువగా ఫిష్ కల్చర్కి అండ్ అలాగే ప్రాన్ కల్చర్కి చాలా మంచి స్కోప్ ఉందన్నమాట. సో ఇది అష్టముది ఎస్చరీ. నెక్స్ట్, మండోవి జువారి ఎస్చరీన్ సిస్టమ్. దీస్ ఎస్చరీస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్ గోవా. గోవాలో ఈ ఎస్చరీస్ అనేవి సిచ్యువేట్ అయి ఉన్నాయి. దే డిశ్చార్జ్ ఇన్ టు ద అరేబియన్ సీ త్రూ ద మర్ముగోవా అండ్ అగుడా బే రెస్పెక్టివ్లీ. ఈ మండువా జువారి అనేవి ఎక్కడ కలుస్తాయి అంటే అరేబియన్ సీలో కలుస్తాయి. దేని ద్వారా? మర్ముగోవా అండ్ అగుడా బే ద్వారా అరేబియన్ సీలో ఇవి డిశ్చార్జ్ అయినప్పుడు మండోవి జువారి ఎస్ట్రీన్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆల్మోస్ట్ మెరైన్ కండిషన్స్ ప్రివైల్ విత్ ఎ లిటిల్ ఫ్రెష్ వాటర్ డ్రైనేజ్. జువారి ఎస్ట్రీలో ఆల్మోస్ట్గా మెరైన్ కండిషన్స్ అనేవి ఒక ఫ్రెష్ వాటర్ డ్రైనేజ్ అనే వాటిని ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట. In the Mandovi estuary, the freshwater drainage continues throughout the year. ఈ మండోవి ఎస్ట్రీలో ఫ్రెష్ వాటర్ డ్రైనేజ్ అనేది ఇయర్ అంతా కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద యాన్యువల్ ఫిష్ క్యాచ్ ఫ్రమ్ ద ఎస్చరీన్ సిస్టమ్ వ్యారీస్ ఫ్రమ్ 150 to 350 tons with an average value of about 200 tons. ఇక్కడ యాన్యువల్గా ఫిష్ ప్రొడక్షన్ అనేది 150 నుంచి 350 tons వరకు ఉంటుంది. అండ్ అలాగే యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 200 tons. ఇయర్లీ 200, యావరేజ్గా 200 tons ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అనేది ఈ మండోవి జువారి ఎస్ట్రీన్ సిస్టంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డీమెర్సల్ ఫిషెస్, మెయిన్లీ ప్రాన్స్ అండ్ ఫిన్ ఫిషెస్, కంట్రిబ్యూట్ ఫ్రమ్ 50 to 70% ఆఫ్ ది టోటల్ క్యాచ్. మొత్తం అంతాలో కూడా ప్రాన్స్ అండ్ ఫిన్ ఫిషెస్ అనేవి 50 నుంచి 70% వరకు ఉంటాయి. ద డామినెంట్ గ్రూప్ ఆఫ్ ది డీమెర్సల్ ఫిన్ ఫిషెస్ ఇంక్లూడ్స్ క్యాట్ ఫిషెస్, ఫ్లాట్ ఫిషెస్, రాక్ కోడ్ అండ్ శాండ్ వైటింగ్స్. ఈ టోటల్లో కూడా డీమెర్సల్ ఫిన్ ఫిషెస్లో డామినెంట్గా ఉండే గ్రూప్స్ ఏంటి అంటే క్యాట్ ఫిషెస్, ఫ్లాట్ ఫిషెస్, రాక్ కోడ్ అండ్ శాండ్ వైటింగ్. ఈ 4 అనేవి డామినెంట్గా ఉంటాయన్నమాట. దే ఆర్ ఎక్స్టెన్సివ్ బెడ్స్ ఆఫ్ ది ఎస్చరీన్ క్లామ్, మెట్రిక్స్ కాస్టా. ద యావరేజ్ ఈల్డ్ ఆఫ్ దిస్ క్లామ్ ఫ్రమ్ డిఫరెంట్ బెడ్స్ ఈజ్ అబౌట్ 80 tons. ఇక్కడ చాలా ఎక్కువ ఎస్ట్రీన్ క్లామ్స్ అనేవి ఉంటాయంట. క్లామ్స్ అంటే ఆల్చిప్పలు అనమాట. ఆయిస్టర్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ చాలా ఎక్కువగా ఆయిస్టర్స్ అనేవి ఉంటాయి. ఆయిస్టర్స్ ఏంటి అంటే మెరిట్రిక్స్ కాస్టా. మెరిట్రిక్స్ కాస్టా అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. ద యావరేజ్ ఈల్డ్ ఆఫ్ దిస్ క్లామ్ ఫ్రమ్ డిఫరెంట్ బెడ్స్ ఈజ్ అబౌట్ 80 tons. ఇక్కడ యావరేజ్ ఈల్డ్ ఎంత అంటే 80 tons అనేది ఎస్చరీన్ క్లామ్ అనేది ఉంటుందన్నమాట. In Goa, there is a considerable scope for cultivation of bivalves on ropes suspended from floating rafts in the estuaries. గోవాలో ఈ బైవాల్వ్స్ అనేది చాలా ఎక్కువగా కల్టివేట్ చేస్తారు. అండ్ అలాగే వాటికి అక్కడ చాలా స్కోప్ ఉందన్నమాట. ఎందుకు? పర్ల్స్ కోసం. ఆయిస్టర్స్ అంటారు కదా, ఆయిస్టర్స్ని పెంచుతారు కదా, పర్ల్స్ కోసం. దానికి గోవాలో చాలా స్కోప్ ఉందన్నమాట. వాటిని రోప్స్లో సస్పెండ్ చేసి, అంటే రోప్స్తో టైట్ చేసి రాఫ్ట్స్కి కట్టి వాటిని వాటర్లో ఉంచుతారనమాట. వాటిని అలా పెంచుతారు. ఇది మండోవి జువారి ఎస్ట్రీన్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్, నేత్రావతి అండ్ అదర్ అడ్జసెంట్ ఎస్చరీస్. A large number of estuaries are found in the South Kannada district of Karnataka, of which the Netravati Gurupur estuary and the estuaries at Chodapur are the most important. కర్ణాటక డిస్ట్రిక్ట్లోని సౌత్ కెనరా దగ్గర లార్జ్ నెంబర్ ఆఫ్ ఎస్టరీస్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నేత్రావతి గురుపూర్ ఎస్టరీ, చోడాపూర్ ఎస్టరీ, ఈ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్టరీస్ అనమాట. ద ఫిష్ క్యాచెస్ ఇన్ ద ఎస్టరీన్ కన్సిస్ట్ ఆఫ్ సిల్లాగో స్పీషీస్, థ్రైసోక్లిస్ స్పీషీస్, అనాడోంటోస్టోమా, చాకుండా, ఎంబాసిస్ స్పీషీస్, ఇలీషా ఇండికా, కోవాలా కోవల్, ప్లాటిసెఫాలస్ స్పీషీస్, లడ్జేనస్ స్పీషీస్, జెర్రస్ స్పీషీస్,
Leognathus species, Spirina species, Mughal species, Hemiramphus species, Tenthis species, Stolliforus indica, Carex species, Chironemus species, Bellone species, Epinephelus species, Tachycerus species, Pseudo Cyna species, Therapon, Jerboa, Mistus, Gulio species, etc. ఈ నేత్రావతి ఎస్టరీస్లో ఈ స్పీషీస్ అన్నీ కూడా కన్సిస్ట్ అయి ఉంటాయన్నమాట. ఫిష్ పాపులేషన్ ఇన్ ద ఎస్టరీస్ ఈజ్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ ద జునైల్స్ అండ్ ఇమ్మెచ్యూర్ ఇండివిడ్యువల్స్. ఈ ఎస్టరీస్లో ఎక్కువగా ఫిష్ పాపులేషన్ అనేది జునైల్స్ అండ్ ఇమ్మెచ్యూర్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇవే ఎక్కువగా ఇక్కడ కంపోజ్ అయి ఉంటాయి. ఎస్టరీస్ ఆర్ ఏ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఫిష్ సీడ్, ఎస్పెషల్లీ మిల్క్ ఫిష్ అండ్ ముల్లెట్స్. ఈ ఎస్టరీస్ అనేవి బ్రాకిష్ వాటర్ ఫిష్ సీడ్కి పొటెన్షియల్ సోర్స్ అనమాట. ముల్లెట్స్, మిల్క్ ఫిషెస్ యొక్క ఫిష్ సీడ్స్ ఉంటాయి కదా, వాటికి ఈ ఎస్టరీస్ అనేవి పొటెన్షియల్ సోర్స్ అనమాట. అంటే మెయిన్ సోర్స్ ఈ ఎస్టరీసే అనమాట. క్రస్టేషియన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. క్రస్టేషియన్ రిసోర్సెస్ ఉంటాయి కదా, అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి ఇక్కడ, అంటే ఎక్కువగా ఉండవు. ప్రాన్స్ ఆర్ మోర్ అబండెంట్ దెన్ క్రాబ్స్. క్రాబ్స్ కన్నా కూడా ప్రాన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. Metapeneus dobsoni, Metapeneus monoceros and F. indicus are the dominant prawns and Scylla serrata the crab. ఈ స్పీషీస్ అనేవి ఈ ఎస్టరీలో ఎక్కువగా ఉంటాయన్నమాట. క్లామ్స్ ఫార్మ్ ఏ రెగ్యులర్ ఫిషరీ ఆఫ్ లోకల్ ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ క్లామ్స్ అనేవి చాలా నార్మల్గా ఉంటాయి, ఎక్కువగా ఉండవు, అలానే తక్కువగా కూడా ఉండవు అనమాట. ఇంపార్టెంట్ గేర్స్ ఆర్ షోర్ సైన్స్, గిల్ నెట్స్, క్యాస్ట్ నెట్స్, హుక్ అండ్ లైన్ అండ్ మినీ ఒట్టర్ థ్రాల్స్. ఇవన్నీ ఫిషింగ్కి యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అనమాట. క్రాబ్స్ ఆర్ caught in bottom set gill nets used for the capture of other fishes. అదర్ ఫిషెస్ని పట్టుకోవడానికి సెట్ చేసిన గిల్ నెట్స్లో క్రాబ్స్ అనేవి కూడా పడతాయి అన్నమాట. అంటే క్రాబ్స్ అవి కూడా ఆ నెట్స్లోకి వచ్చి వాటంతటా అవి చిక్కుకుంటాయి. ఇది ఆ ఎస్టరీ అన్నమాట, నేత్రావతి ఎస్టరీ. నెక్స్ట్ కాళినది, అగ్నశిని అండ్ శరావతి ఎస్టరీస్. These estuaries are situated in the North Kannada district of Karnataka. ఈ ఎస్టరీస్ అనేవి కర్ణాటకలోని నార్త్ కెనరా డిస్ట్రిక్ట్లో సిచ్యువేట్ అయి ఉన్నాయి, అంటే లొకేట్ అయి ఉన్నాయి అనమాట. ఫౌనా మెయిన్లీ కంప్రైజెస్ బైవాల్వ్స్, గ్యాస్ట్రోపోడ్స్ అండ్ క్రాబ్స్. ఇక్కడ ఎక్కువగా గ్యాస్ట్రోపోడ్స్, క్రాబ్స్ అండ్ అలాగే బైవాల్వ్స్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. బైవాల్వ్స్ డామినేటెడ్ ఇన్ ఏరియాస్ విత్ శాండీ బాటమ్. శాండీ లేయర్స్లో అంటే శాండీ ఏరియాస్లో బైవాల్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సెవరల్ డైవర్సిఫైడ్ మెథడ్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఫిషింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ఎస్టరీ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్. ఇక్కడ ఇయర్ మొత్తం కూడా ఫిషింగ్కి ట్రెడిషనల్ మెథడ్స్నే వాళ్ళు ఫాలో అవుతారనమాట. దీస్ ఇంక్లూడ్ గిల్ నెట్స్, క్యాస్ట్ నెట్స్, హుక్ అండ్ లైన్, పోల్ అండ్ లైన్, డ్రాగ్ నెట్స్, స్కూప్ నెట్స్, లైట్ ఫిషింగ్, స్కేర్ లైన్, crab fishing with traps and clam fishing by hand picking at low tide or by dragging bag nets of wire meshes. సో ఇక్కడ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ని యూజ్ చేస్తారు. అండ్ అలాగే లో టైడ్స్ అంటే తక్కువగా అలలు ఉన్న చోట వాళ్ళు చేతులతో తీస్తారనమాట. వేటిని క్లామ్స్ని అంటే ఆల్చిప్లు ఉంటాయి కదా, ఆయిస్టర్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళు హ్యాండ్తోనే కలెక్ట్ చేస్తారనమాట. లిటిల్ ఈజ్ నౌన్ అబౌట్ ద ఫిషరీస్ ఆఫ్ దీస్ ఎస్టరీస్. ఫిషరీస్ అనేవి ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇది కాళినది ఎస్టరీ. నెక్స్ట్ మనకుడ్డి ఎస్టరీ. దిస్ ఎస్టరీ ఆఫ్ రివర్ పుజాయార్ ఈజ్ సిచ్యువేటెడ్ అబౌట్ 8 kilometers నార్త్ ఆఫ్ కేప్ కొమరిన్, తమిళనాడు. ఈ ఎస్టరీ తమిళనాడులో నార్త్ ఆఫ్ కేప్ కొమరిన్లో సిచ్యువేట్ అయి ఉందన్నమాట. ఈ రివర్ పూజాయర్ దగ్గర. టోటల్ ఏరియా ఈజ్ అబౌట్ 145 hectares. ఈ మనకుడ్డి ఎస్టరీ ఏరియా ఎంత అంటే 145 hectares. ఇట్ ఈస్ bordered all along with vast stretches of salt pans on either side.
ఈ ఎస్చరీ అనేది వాస్ట్ స్ట్రెచెస్ ఆఫ్ సాల్ట్ ప్యాన్స్ తో బార్డర్ అయి ఉంటుంది. సాల్ట్ ప్యాన్స్ అంటే అక్కడ ఎవాపరేషన్ జరగడం వల్ల సాల్ట్ ఇంకా అదర్ మినరల్స్ అనేవి అక్కడ గుట్టలుగా ఏర్పడతాయి అన్నమాట. ఈ మనకుడ్డి ఎస్చరీ అనేది వాటన్నిటితో బార్డర్ అయి ఉంటుందన్నమాట. టైలాపియా, ముగిల్, ఇట్రోప్లెస్, జెర్రస్, క్యానోస్, టెరాపాన్, అంబాసిస్, లేట్స్, యాంగిల్లా అండ్ మిస్టెస్ ఆర్ ద కామన్ ఫిష్ స్పీసెస్. ఇవన్నీ కూడా అక్కడ కామన్గా లభించే ఫిష్ స్పీసెస్ అన్నమాట. ఎ ఫ్యూ ఫిష్ స్పీసెస్ ఆఫ్ క్యారిడిన్ ప్రాన్స్, మ్యాక్రోబ్రాకియం స్పీషెస్ అండ్ ద పెనైడ్ ప్రాన్స్ సచ్ యాజ్ ఎఫ్ ఇండికస్, పి మోనోడాన్, ఎం డాబ్సోని అండ్ ఎం మోనోస్ట్రెస్ ఆర్ ఆల్సో కామన్. ఇవన్నీ కూడా అక్కడ కామన్గా దొరికే అదర్ ఫిష్ అండ్ ప్రాన్ స్పీషెస్ అన్నమాట. అబౌట్ 10 tons of fishes are caught annually, prawns constituting about 4 tons. More than 90% of the prawns are caught by cast nets. ఇక్కడ ఇయర్లీ 10 tons of ఫిషెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే 4 tons of prawns, 90% prawns అనేవి క్యాస్ట్ నెట్ ద్వారా వాళ్ళు పడతారనమాట. ఇది మనకుడ్డి ఎస్చరీ. So this is Manakuddi estuary. So this is what all about divergent estuaries in India, their location and species composition. Thank you.